నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు గుజరాత్ రాజ్యసభ ఎన్నికల ఫలితంపై తీవ్ర ఉత్కంఠ కాంగ్రెస్ ఫిర్యాదుతో ఓట్ల లెక్కింపులో జాప్యం విస్తృత చర్చల్లో ఈసీ వర్గాలు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కప్పదాట్లతో అహ్మద్ పటేల్ విజయంపై నీలి నీడలు మూడో స్థానంలో విజయం తమదేనంటున్న కమలనాథులు రైతులకు ఇచ్చే పెట్టుబడి రాయితీ సక్రమ పంపిణీ కోసమే భూ సమగ్ర సర్వే అన్నదాతలు పూర్తి సహకారం అందించాలని కేసీఆర్ స్పష్టీకరణ ఏపీలో కరువు నివారణకు గోదావరి నుంచి సోమశిలకు నీటిని మళ్లింపు 60,000 కోట్లతో భారీ ప్రాజెక్టుకు ప్రణాళికం సిద్ధం చేస్తున్నామన్న చంద్రబాబు సదావర్తి భూముల వ్యవహారంలో మరో మలుపు మళ్లీ వేలం వేయాలని హైకోర్టు ఆదేశాలు వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి పాల్గొనే అవకాశం తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి సడలింపు మరో 2 ఏళ్ల పెంపు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెంకయ్యనాయుడు ప్రసంగాల పుస్తకాల ఆవిష్కరణ నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నందునే విజయం సాధించానన్న వెంకయ్య ₹500 నోట్లపై రాజ్యసభలో దుమారం వేర్వేరు పరిమాణాల్లో ముద్రిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపణ సాగరి కార్యకలాపాలు గుజరాత్లో ఎన్నికలు జరిగిన 3 రాజ్యసభ స్థానాల ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతోంది 2 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అమిత్ షా స్మృతి ఇరానీ విజయం దాదాపు ఖరారు కాగా కాంగ్రెస్ కు చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ పాల్పడటం ఎన్సీపీ జేడీయూలకు చెందిన ఎమ్మెల్యేలు ఎవరికి ఓటేశారనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతుండగా కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్ విజయంపై అనుమానాలు నెలకొన్నాయి ఈ పరిణామాల మధ్య మాజీ సీఎం వాఘేలా వర్గీయులైన 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భాజపాకు ఓటేశామంటూ బ్యాలెట్ పత్రాన్ని ప్రదర్శించారని కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది ఈ ఫిర్యాదుపై పరిశీలన జరుపుతుండటంతో ఓట్ల లెక్కింపు ఆలస్యమవుతోంది అత్యంత నాటకీయ పరిణామాల మధ్య గుజరాత్ లోని 3 రాజ్యసభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరగ్గా ఈ ఎన్నికలో తమ పార్టీకి చెందిన 2 ఎమ్మెల్యేలు తాము భాజపాకి ఓటేశామని బ్యాలెట్ పత్రాలను ప్రదర్శించారని కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేయడం ఓట్ల లెక్కింపులో జాప్యానికి కారణమైంది మొత్తం 3 స్థానాలకు 4 అభ్యర్థులు పోటీ చేయగా అనివార్యమైన పోలింగ్ మధ్యాహ్నానికే పూర్తయింది మొత్తం 176 మంది ఎమ్మెల్యేలు ఓట్లేసినట్లు ఈసీ ప్రకటించింది మరోవైపు తమ పార్టీకి చెందిన 2 ఎమ్మెల్యేలు రాఘవ్ పటేల్ భోలా గోహిల్ తాము భాజపాకు ఓటేస్తున్నట్టు స్వయంగా పోలింగ్ ఏజెంట్లకు బ్యాలెట్ పత్రాలను ప్రదర్శించారని తెలిపిన కాంగ్రెస్ ఈ 2 ఓట్లను చెల్లనివిగా ప్రకటించాలంటూ ఈసీని ఆశ్రయించింది ఈ ఫిర్యాదును పరిశీలనకు తీసుకున్న ఈసీ ఈ సాయంత్రం 5ంటికి చేపట్టాల్సిన ఓట్ల లెక్కింపును ఇంకా ప్రారంభించలేదు కాంగ్రెస్ ఫిర్యాదును ఈసీ పరిశీలిస్తుండగానే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో ఎన్నికల సంఘాన్ని కలిసిన భాజపా ప్రతినిధుల బృందం వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టాలని కోరింది ఆ తర్వాత కాసేపటికే మరోసారి ఈసీని కలిసిన కాంగ్రెస్ ప్రతినిధులు తమ ఫిర్యాదును పరిష్కరించిన తర్వాతే ఓట్ల లెక్కింపు చేపట్టాలని డిమాండ్ చేశారు గుజరాత్ లో రాజ్యసభకు ఎన్నిక కావాలంటే 45 ఓట్లు అవసరం కాగా ఆ రాష్ట శాసనసభలో భారతీయ జనతా పార్టీకి 121 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ సంఖ్యతో ఆ పార్టీ నుంచి బరిలోకి దిగిన పార్టీ అధ్యకుడు అమిత్ షా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విజయం ఖాయం కాగా ఆ పార్టీకి అదనంగా 31 మంది ఎమ్మెల్యేలు ఉంటారు మూడో స్థానం కోసం కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్ కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి భాజపా మద్దతుతో బరిలోకి దిగిన బల్వంత్ సింగ్ రాజ్పుత్ మధ్య పోటీ నెలకొంది గుజరాత్ శాసనసభలో కాంగ్రెస్ కు 57 మంది ఎమ్మెల్యేలు ఉండగా బల్వంత్ సింగ్ రాజ్పుత్ తో పాటే మరో 5 కాంగ్రెస్ కు రాజీనామా చేసి భాజపాలో చేరారు అంతకుముందే కాంగ్రెస్ పార్టీని విడిన మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘేలా వర్గంలో మరో 7 సభ్యులు ఉండగా తాము అహ్మద్ పటేల్ కు ఓటు వేయలేదని వాఘేలా విస్పష్ట ప్రకటన చేశారు మరోవైపు ప్రలోభాలకు లొంగకుండా 44 ఎమ్మెల్యేలను బెంగళూరు శిబిరానికి తరలించి కాపాడుకునేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ ఒకరు మాత్రం భాజపాకి ఓటేసినట్టు ఆ పార్టీ ప్రకటించింది ఈ పరిస్థితిలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాజకీయ సలహాదారైన అహ్మద్ పటేల్ విజయంపై నీలినీడలు కమ్ముకున్నాయి
అటు ఎన్సీపీకి చెందిన ఒకరు, జేడీయూ శాసనసభ్యుడు తమకే ఓటేశారని తెలిపిన కాంగ్రెస్ ఇరువురు మద్దతుతో తాము విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే ఎన్సీపీకి చెందిన ఇద్దరు, జేడీయూకి చెందిన ఎమ్మెల్యే ఓటేసినప్పటికీ వారు ఎవరికి ఓటేశారన్నది ఇంకా తేలాల్సి ఉండగా, కమలనాథులు మాత్రం తమ మూడో అభ్యర్థికి 48 ఓట్లు పడ్డాయని, మూడో స్థానం కూడా తమదేనని విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఈ పరిణామాల మధ్య గుజరాత్ లో 2 దశాబ్దాల తర్వాత జరిగిన రాజ్యసభ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. 3 ఏళ్లలో తెలంగాణ అద్భుత ప్రగతితో దూసుకెళ్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. రాష్ట్రాల సొంత ఆదాయంలో 21.7 వృద్ధితో దేశంలో మొదటి స్థానంలో నిలిచిందని వివరించారు. రాష్ట్రంలో భూ అక్రమాలకు అడ్డుకట్ట పడటం సహా రైతులకు ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సక్రమంగా అందాలంటే భూముల సర్వేకు అంతా సహకరించాలని పిలుపునిచ్చారు. సర్వేలో పాల్గొనని రైతులకు 8,000 రూపాయల పెట్టుబడి ఇవ్వబోమని స్పష్టం చేశారు. మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలం కేశవరం, మూడుచింతలపల్లిలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడం సహా ఆయా గ్రామాల సమగ్రాభివృద్దికి భరోసా కల్పించారు. మూడుచింతలపల్లి గ్రామ సభలో మంత్రి మహేందర్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్న కేసీఆర్ ఈ నెల 4న గ్రామ సభలో ప్రస్తావించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు సహా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే జూన్ నాటికి గోదావరి జలాలు ఈ ప్రాంతానికి వస్తాయన్న ఆయన చెరువులన్నింటినీ నింపుతామని తెలిపారు. లక్ష్మాపూర్, కేశవరం, మూడుచింతలపల్లి సహా 6 గ్రామాల అభివృద్దికి కలెక్టర్ వద్ద 5 కోట్లతో నిధి ఏర్పాటు చేస్తామన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడం వల్లే పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నట్లు వివరించారు. ఈ వచ్చిన తెలంగాణ అన్ని రకాలుగా మంచిగా బాగా కావాలి, 100% అవుతుంది. ఢిల్లీలో ఇతర పార్టీల వాళ్ళు అడిగినా, ప్రధానమంత్రి అడిగినా నేను వాదించి చెప్పిన, మాది బంగారు చిలుక, మమ్మల్ని కావాలని పట్టి దోపిడీ చేస్తా ఉన్నారు. మా రాష్ట్రం మేమైతే అద్భుతంగా మేము బాగుపడతాం, మీరంతా ఆశ్చర్యపడే పరిస్థితి ఉంటుందని చెప్పిన. నిజంగా ఇప్పుడు నాతో ఒక 4 సార్లు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆశ్చర్యానికి గురైండు. ఎట్లా వస్తుంది మీకు ఆదాయం అని చెప్పి ఆశ్చర్యపడ్డాడు. రాష్ట్రాల యొక్క స్వంత ఆదాయం, స్టేట్ ఓన్డ్ రెవెన్యూ, ఏ రాష్ట్రం పరిస్థితి ఎట్లా ఉంది ఈ దేశంలో తీసినప్పుడు తెలంగాణ ఈ రోజు 21.7% వృద్ధితోని భారతదేశంలో ఇలా మన రాష్ట్రమే నంబర్ 1 స్టేట్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. భూ అక్రమాలకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో తెలంగాణ అంతటా సర్వే చేయిస్తున్నట్లు కేసీఆర్ గుర్తు చేశారు. ఖచ్చితంగా భూమి రికార్డులన్నీ కూడా బ్రహ్మాండంగా మళ్ళొకసారి సెటిలైట్ కావాలి. ప్రతి ఊర్లో ఏ భూమి ఎవరి పేరు మీద ఉన్నది దాని లెక్క తెగాలి. ఒకసారి మనం ఆఫీసులలో డబ్బులు లంచాలు ఇచ్చే పరిస్థితి కూడా తప్ప అనంటే ఇదంతా కూడా కావాలి. 3 మాసాల పాటు గ్రామంలో ఖచ్చితంగా భూముల యొక్క సర్వే, 25 ఏజెన్సీలు మొత్తం దేశంలో ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఎంగేజ్ చేసి విదేశాల నుంచి కూడా టెక్నాలజీ తెప్పించి తెలంగాణలో ప్రతి పల్లె, ప్రతి గుంట భూమి యొక్క సర్వే కంప్లీట్ కావాలి. ఆ రికార్డు క్లీన్ కావాలి. ట్యాంపర్ చేయడానికి, నకిలీవి సృష్టించడానికి వీలు లేకుండా పాస్బుక్లు కూడా కొత్తవి తయారైతా ఉన్నాయి. ప్రతి రైతుకు పాస్బుక్ కూడా ఇచ్చేటువంటి విధానంలో తప్పకుండా మనం చేయాలి. రైతులకు ఏటా ఎకరాకు ప్రభుత్వం ఇచ్చే 8,000 పెట్టుబడి సక్రమంగా అందాలంటే సర్వేకు సహకరించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఒక 6గురితోనో సంఖ్యను బట్టి లేకపోతే 11 మందితోనో గ్రామ రైతు సమన్వయ సమితి ఏర్పాటు చేస్తాం. దానికి ఎలక్షన్ ఉండదు. ఇప్పుడు గవర్నమెంటే నామినేట్ చేస్తుంది. ఆ బాడీ ఈ సంతకం పెట్టిన వాళ్ళకే ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. అంటే ఏ ఊర్లో ఉన్న రైతులు ఆ ఊరికి కథానాయకులు కావాలి. ఏ ఊరిదైతే లెక్క రాదో ఆ ఊరికి డబ్బులు వేయం. ఇప్పుడే చెప్తా ఉన్నా. ఏసి కుంభకోణమై ప్రభుత్వం బదనామై బదులు తప్పుడు వ్యక్తులకు ఇచ్చే బదులు వేయకుండా ఉండేది బెటర్. మీ గ్రామాలకు రైతులకు డబ్బులు రావాలంటే అన్ని గ్రామ రైతులు కూర్చొని రెవెన్యూ అధికారులు వచ్చినప్పుడు పూర్తిగా సహకరించి దయచేసి ఆ పనిని చేసే బాధ్యత మీ మీద ఉంటది. గ్రామాల్లో మరుగుదొడ్లు ఉపయోగించని వారిపై 100 రూపాయల జరిమానా విధించాలని సూచించిన సీఎం మూడుచింతలపల్లికి 100 2 పడక గదుల ఇళ్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో కరువును శాశ్వతంగా పారదోలే లక్ష్యంతో గోదావరి నుంచి సోమశిల వరకు నీటిని మళ్లించేందుకు 60,000 కోట్ల వ్యయంతో భారీ ప్రాజెక్టుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తామని మీడియా ఇష్టాగోష్ఠిలో పునరుద్ఘాటించారు. ఇదే సమయంలో ఏపీ ప్రతిపక్ష నేత జగన్ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టిన ఆయన అలిపిరిలో తనపై జరిగిన బాంబు దాడిని ఖండిస్తూ వైఎస్ సానుభూతి తెలిపినప్పటికీ దాని వెనుక అసలు కథ వేరుగా ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా ప్రతినిధులతో దాదాపు 2 గంటల పాటు ఇష్టాగోష్ఠి నిర్వహించారు. అమరావతిలో పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యాలకు కార్యాలయాల ఏర్పాటుకు స్థలాలిస్తామన్న ఆయన జర్నలిస్టులకు 3 పడకల అపార్ట్మెంట్లు నిర్మించడంతో పాటు జిల్లాల్లో విలేకరులకు స్థలాలిస్తామన్నారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై ఆసక్తికర అంశాలను వెల్లడించారు. నంద్యాల ప్రచారంలో ప్రతిపక్ష నేత జగన్ తన వ్యాఖ్యలతో అతడి స్వభావాన్ని బయటపెట్టుకున్నారన్న బాబు ఇంతటి డొల్లతనం కలిగిన నాయకత్వాన్ని ఎప్పుడూ చూడలేదని అభిప్రాయపడ్డారు.
పరిటాల రవీంద్ర శివారెడ్డిలను చంపినప్పుడు తాను చాలా భావోద్వేగానికి గురైనప్పటికీ ఎక్కడా మాట తూలలేదని చెప్పారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు జగన్ ను ఆంధ్రప్రదేశ్లోకే రానివ్వలేదని, ఈ విషయాన్ని స్వయంగా రోసయ్య తనకు చెప్పినట్లు చంద్రబాబు గుర్తు చేశారు. అలిపిరిలో తనపై జరిగిన బాంబు దాడిని ఖండిస్తూ వైఎస్ కూడా నిరసనలో పాల్గొన్నప్పటికీ దాని వెనుక అసలు కథ వేరుగా ఉందని తెలిపారు. ఈ కేసులో నిందితుడు గంగిరెడ్డి ద్వారా తన పేరు ఎక్కడ బయటకు వస్తుందోననే భయంతోనే వైఎస్ ఆనాడు నిరసన హడావిడి చేశారని చెప్పారు. వైఎస్ అనుచరుడు గంగిరెడ్డికి నక్సలైట్లతో సంబంధాలున్నాయన్న బాబు వారికి సెల్ ఫోన్లో డబ్బులు ఇచ్చాడని తెలిపారు. ఈ వ్యవహారంపై విచారణకు ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీ ఆనాడు గంగిరెడ్డిని ప్రశ్నిస్తుంటే వైఎస్ పదే పదే వారికి ఫోన్ చేసి గంగిరెడ్డిని కాపాడే ప్రయత్నం చేసినట్లు వివరించారు. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక గంగిరెడ్డి నివాసానికి వెళ్లేందుకు కూడా సిద్దమయ్యారని, ఎర్రచందనం స్మగ్లర్ ఇంటికి ముఖ్యమంత్రి వెళ్లడం సబబు కాదని అంతా సూచించడం వల్లే ఆ ఊర్లో శుభకార్యం ఏర్పాటు చేయించి గంగిరెడ్డిని కలిశారని చంద్రబాబు వెల్లడించారు. నాడు మన్మోహన్ సర్కార్ తనకు ఎన్ఎస్జీ భద్రత కల్పిస్తే వాళ్లు ఉండడానికి స్థలం ఇచ్చేందుకు వైఎస్ అంగీకరించలేదని చంద్రబాబు గుర్తు చేశారు. మరోవైపు ఆల్మట్టి నుంచి నీటిని విడుదల చేయాలని కర్ణాటకకు లేఖ రాసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. విజయవాడ అభివృద్ది కాకపోవడానికి భూమి విలువ అధికంగా ఉండడమే కారణమన్న సీఎం అమరావతి కోసం 12,500 హెక్టార్లను త్వరగా ఇవ్వాల్సిందిగా కేంద్ర అటవీ శాఖను కోరుతామన్నారు. రాజధానిలో ఒకచోట నుంచి మరో చోటకి 30 నిమిషాల్లో వెళ్లేలా రవాణా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు సీఎం పేషీపై ఆరోపణలు చేసిన ఐవైఆర్ కృష్ణారావు ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అక్కడి నుంచి వెళ్లిపోయాకే పేషీలో లోపాలు కనిపించాయా అని వ్యాఖ్యానించారు. వెంకయ్య నాయుడు రాష్ట్రానికి వీలైనంత సాయం చేశారని కితాబిచ్చిన చంద్రబాబు ఉపరాష్ట్రపతి అయినప్పటికీ ఆయన పరపతి ఏపీకి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. కేంద్రం అసెంబ్లీ సీట్లు పెంచినా పెంచకున్నా తెలుగుదేశానికి ఢోకా లేదన్న ఆయన ఇప్పటికే రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లుగా అనేక మందికి పదవులు ఇచ్చామన్నారు. ఎక్కువ సీట్లుంటే రాజకీయ స్థిరత్వం ఉంటుందన్న బాబు తద్వారా మరికొంతమందికి పదవులు కల్పించవచ్చని పేర్కొన్నారు. 2019లో జరిగే శాసనసభ ఎన్నికల్లో ప్రతిపక్ష వైకాపాకు 30కి మించి సీట్లు రావని అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసిన చంద్రబాబు జగన్ చేసే వ్యాఖ్యలే వైకాపా పతనాన్ని శాసిస్తాయని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిని చెప్పుతో కొట్టమని చెప్పడం, నడి రోడ్డుపై కాల్చి చంపాలనిపిస్తోందని వ్యాఖ్యానించడం, కలెక్టర్ను జైలుకు తీసుకెళ్తాననడం, పోలీస్ కమిషనర్ పెన్షన్ కోత పెడతానని చేస్తున్న వ్యాఖ్యలు జగన్ ఉన్మాదానికి నిదర్శనమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తనను ఎందుకు కాల్చి చంపాలో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన చంద్రబాబు అధికారంలో లేనప్పుడే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అధికారం వస్తే ఇంకెంత ఉన్మాదంతో మాట్లాడతాడో ప్రజలు అంచనా వేసుకోవాలని చంద్రబాబు సూచించారు. తెలుగుదేశం నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్లాలని సూచించారు. ప్రతిపక్షాలు ఎన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా సంయమనం పాటించాలన్న చంద్రబాబు మిత్రపక్షాలపై మాట్లాడేటప్పుడు సంయమనంతో ఉండాలని సూచించారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితి సడలింపును మరో 2 ఏళ్లు పొడిగిస్తూ తెరాస సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సహా ప్రభుత్వ నియామక సంస్థలు చేపట్టే నియామకాలకు గరిష్ట వయో పరిమితిని 34 నుంచి 44 ఏళ్లకు పొడిగిస్తూ గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. ఈ సడలింపు జూలై 26తో ముగుస్తుండగా వయో పరిమితి సడలింపును కొనసాగించాలని నిరుద్యోగులు, వివిధ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న సర్కార్ 10 ఏళ్ల సడలింపును మరో 2 ఏళ్లు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పోలీస్, అగ్నిమాపక, జైళ్లు, అటవీ శాఖల్లోని కొన్ని పోస్టులకు వయోపరిమితి సడలింపు నిబంధన వర్తించదని ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతర్రాష్ట్ర బదిలీలకు అవకాశం కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు మార్గదర్శకాలు విడుదల చేశాయి. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సంయుక్తంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులైన భార్యాభర్తలు, అంగీకార బదిలీలు, స్థానిక, జిల్లా, జోనల్ బదిలీలకు సంబంధించి ఈ మార్గదర్శకాలు విడుదలయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనూ ఉద్యోగులైన భార్యాభర్తలు స్థానికత ఆధారంగా బదిలీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కలగనుంది. వీటితో పాటు పరస్పర అంగీకార బదిలీలకు కూడా ఈ మార్గదర్శకాల్లో అవకాశం కల్పించారు. ఫలితంగా 2 రాష్ట్రాల మధ్య ఉద్యోగుల బదిలీల కోసం అవకాశం ఏర్పడింది. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యనాయుడు రచనలు, ప్రసంగాల సంకలనాలు అలుపెరగని గళం, విరామమెరుగని పయనం పేరిట అందుబాటులోకి వచ్చాయి. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు ఈ గ్రంథాల్ని హైదరాబాద్లో ఆవిష్కరించారు. తెలుగు రాష్ట్రాల సభాపతులు, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఎస్ గురుమూర్తి ఈ ఆవిష్కరణ సభకు అతిథులుగా హాజరయ్యారు.
ప్రజానాయకుడి నుంచి ఉపరాష్ట్రపతి పదవికి ఎదిగిన వెంకయ్యనాయుడు రచనలు, ఉపన్యాసాలు, పార్లమెంటు ప్రసంగాల సంకలనాలను ఎంఎస్కో సంస్థ గ్రంథాలుగా ప్రచురించింది. అలుపెరగని గళం, విరామమెరగని పయనం పేరిట ప్రచురితమైన ఈ పుస్తకాల్ని కొండాపూర్లోని సైబర్ సిటీ కన్వెన్షన్ సెంటర్లో ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు ఆవిష్కరించారు. ద్వితీయ సంపుటిని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్వీకరించగా, తృతీయ సంపుటిని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి అందుకున్నారు. ప్రధాన వక్తగా కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ గురుమూర్తి, వెంకయ్య రచనలు ప్రస్తుత రాజకీయ నాయకులకు మార్గసూచికలుగా ఉపయోగపడతాయని విశ్లేషించారు. And not many politicians put their ideas in writing, because once you begin to speak, the one thing you forget is writing. But Venkayaji has done both. The kind of interest he has taken in writing. In fact, I used to read his articles in different newspapers. That how does he manage time to write these things, even if somebody collects the materials and all that. You have to put together and write it, because as a writer I know how difficult it is to put coherently, and that too sitting in a very responsible position as a minister. You have got to weigh each and every word in its worth. వెంకయ్య చట్టసభ సభ్యులకు ఆదర్శమని, ఆయన్ని అనుసరిస్తే సభల గౌరవాన్ని, ఔన్నత్యాన్ని పెంచగలమని ఇరు రాష్ట్రాల సభాపతులు కొనియాడారు. వెంకయ్య ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడం తెలుగు ప్రజలకు దక్కిన అరుదైన గౌరవంగా రామోజీరావు అభివర్ణించారు. భవిష్యత్తులో రాష్ట్రపతిగానూ సేవలందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వెంకయ్యనాయుడు గారి మాట మకరందం, మనసు మంచి గంధం, సేవాభావం, కర్తవ్యనిష్ట కలగలిసిన విశిష్ట వ్యక్తిత్వం ఆయన సొంతం. ఒక ప్రజానాయకుడిగా క్రియాశీల రాజకీయాల్లో ఆయన పయనానికి విరామం ఉండదని నమ్మిన అసంఖ్యాక ప్రజల్లో నేను ఒకని. ఉపరాష్ట్రపతిగా కూడా అందరి మన్ననలు ఆయన పొందుతారని గట్టిగా నమ్ముతున్నాను. రాజ్యసభ చైర్మన్గా సభను హుందాతనంతో నిర్వహిస్తారని, రాజ్యాంగ బాధ్యతలు ఉన్నత ప్రమాణాలతో పాటించి తన ప్రతిభా పాఠవాలను చాటుతారని ఆశిస్తున్నాను. రానున్న కాలంలో భారత రాష్ట్రపతిగా కూడా దేశానికి సేవలు అందిస్తారని విశ్వసిస్తూ సెలవు తీసుకుంటున్నారు. ఉపరాష్ట్రపతిగా ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరిచేందుకు కృషి చేస్తానని వెంకయ్య పునరుద్ఘాటించారు. దేశ రాజకీయ యవనికపై అవతరించిన మహామహులందర్నీ ఆదర్శంగా తీసుకుని తన జీవితాన్ని మలుచుకున్నానని వివరించారు. ప్రతి క్షణం నిబద్ధతతో పనిచేయటం వల్లే ఈ స్థాయికి ఎదిగానని గుర్తు చేశారు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండటంతోనే విజయం సాధ్యమని సూచించారు. తెలుగు వారికి అందరికీ కూడా ఒక ఐకాన్ గా చెప్పదగిన శ్రీ రామోజీరావు గారు ఇవాళ ఈ పుస్తకాన్ని విడుదల చేయడం నిజంగా చాలా సంతోషం. పత్రికా రంగంలో ఆనాటి రామనాథ్ గోయంక, సిఆర్ ఇరానీ, ఆ తరం తర్వాత ఈ తరానికి మనందరూ ముందు ఉండేటి ఒక ఆదర్శప్రాయుడు జర్నలిజం అధిపతి, పత్రికా అధిపతి శ్రీ రామోజీరావు గారు తెలుగువాడి కావడం మనందరం కూడా గర్వకారణం అని చెప్పి మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాను. నేను ఆ అధ్యక్ష పీఠంలోకి వెళ్ళిన తర్వాత, లేదా ఉపరాష్ట్రపతి అయిన తర్వాత నేను రాజకీయ ఆలోచనలను తప్పనిసరిగా అణిచిపెట్టుకున్నాను. కానీ ప్రజాహితాన్ని గురించి నా మనసులో ఉన్న విషయాలను ఏ విధంగా తెలియజేయాలో దాని గురించి ఆలోచిస్తున్నాను. తప్పనిసరిగా తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను. మీ అందరి యొక్క నమ్మకానికి అనుగుణంగా నిలబడి నాకు వచ్చిన ఈ బాధ్యతకు వన్నె తెచ్చేందుకు ప్రయత్నం చేస్తానని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. నమస్కారం. జై హింద్. ఉపరాష్ట్రపతిగాను రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ప్రజలకు అందుబాటులోనే ఉండేందుకు ప్రయత్నిస్తానని వెంకయ్య భరోసా ఇచ్చారు. సదావర్తి భూముల అమ్మకాల వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ భూములు విక్రయించేందుకు మరోసారి బహిరంగ వేలం నిర్వహించాలని హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు సంబంధించి 6 వారాల్లో పత్రికా ప్రకటనలు జారీ చేయాలని స్పష్టం చేసిన కోర్టు ఈ వేలంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి అవకాశం కల్పించింది. గుంటూరు జిల్లా సదావర్తి సత్రానికి చెన్నై శివార్లో ఉన్న 471 ఎకరాల భూముల్లో చాలా వరకు కబ్జాకు గురికాగా మిగిలిన 83 ఎకరాలను ఆంధ్రప్రదేశ్ సర్కార్ 2016 మార్చిలో వేలం వేసి 22.44 కోట్లకు విక్రయించింది. అయితే సదావర్తి భూములను నామమాత్రపు ధరకు విక్రయించారని, వేలం రద్దు చేయాలని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
వేలం ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్న ఏపీ సర్కార్ వేలంలో వచ్చిన సొమ్ము కంటే కనీసం 5 కోట్లు అధికంగా ఇస్తే భూములను ఆళ్లకే ఇచ్చేస్తామని తెలిపింది. అందుకు అంగీకరించిన ఆళ్ల 27.44 కోట్లు చెల్లించగా గతంలో వేలలో భూములు పొందిన సంస్థ సహా అఖిల భారత బ్రాహ్మణ సంఘం ఆళ్ల రామకృష్ణారెడ్డి తక్కువ ధరకే భూములు దక్కించుకున్నారని కోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ జరపగా భూముల బహిరంగ వేలం వేస్తే తాము పాల్గొంటామని తెలిపాయి. ఈ మేరకు సదావర్తి భూములను మరోసారి వేలం వేయాలని హైకోర్టు ఆదేశించింది. నేరెళ్ల బాధితులను తెరాస పార్టీ వారి ప్రజాప్రతినిధిగా తాను పూర్తిగా ఆదుకుంటామని తెలంగాణ ఐటీ మంత్రి కేటీ రామారావు చెప్పారు. వేములవాడ వెళ్లిన మంత్రి స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో నేరెళ్ల బాధితులను పరామర్శించారు. ఘటనపై జరుగుతోన్న విచారణలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించినట్టు తేలితే కఠిన చర్యలు తప్పవని చెప్పారు. ప్రతిపక్షాలు ఈ అంశంపై రాజకీయం చేయడం సరికాదన్నారు. కోర్టు అభిప్రాయాన్ని అడిగి అవసరమైతే వారికి హైదరాబాద్లో మెరుగైన వైద్యం అందిస్తామని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ సహా నల్గొండ తదితర ప్రాంతాల తాగునీటి అవసరాల కోసం 15 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేయాలని తెలంగాణ సర్కార్ కర్ణాటక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆ రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ కు లేఖ రాశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లోకి ఇప్పటి వరకు చుక్క నీరు రాలేదని పేర్కొన్న హరీష్ ఇప్పటికే కనీస మట్టానికి వెళ్లి నీరు తీసుకుంటున్నందున పూర్తిస్థాయిలో నిండిన ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి నీటిని విడుదల చేయాలని కోరారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత తీసుకొచ్చిన 500 రూపాయల నోట్లను వేర్వేరు పరిమాణాల్లో ముద్రిస్తున్నారని, ఈ వ్యవహారం వెనుక భారీ కుంభకోణం ఉందంటూ పలు విపక్ష పార్టీల సభ్యుల ఆందోళనతో రాజ్యసభలో ఎలాంటి కార్యకలాపాలు సాధ్యపడలేదు. రాజ్యసభ ప్రారంభం కాగానే వేర్వేరు పరిమాణాల్లో ఉన్న 500 రూపాయల నోట్లను ప్రదర్శించిన జేడీయూ సీనియర్ నేత శరద్ యాదవ్ ఈ అంశంపై ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే సమయానికి వేర్వేరు పరిమాణాల్లో ఉన్న 500 నోట్లతో ఆర్థిక మంత్రి జైట్లీ వద్దకు వెళ్లిన తృణమూల్ సభ్యుడు డెరిక్ ఓబ్రెయిన్ ఆ నోట్ల మధ్య ఉన్న తేడాలను వివరించే ప్రయత్నం చేశారు. ఈ దశలో ప్రతిపక్షాలు ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే వేర్వేరు అంశాలను ప్రస్తావించడాన్ని జైట్లీ తప్పుబట్టారు. ఈ వాదనను తోసిపుచ్చిన కాంగ్రెస్ సభ్యుడు కపిల్ సిబల్ అత్యంత తీవ్రమైన అంశంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. వేర్వేరు పరిమాణాల్లో తెచ్చిన 500 రూపాయల నోట్లలో ఒక రకం భాజపా నేతల కోసమని, మరో రకం ప్రజల కోసమని సిబల్ ఆరోపించారు. ఈ నోట్ల ముద్రణ వెనుక భారీ కుంభకోణం ఉందని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ ఆరోపించగా కాంగ్రెస్ సభ్యులు నిరసనల మధ్య మధ్యాహ్నం 2:30 వరకు 6 సార్లు వాయిదా పడిన సభ చివరకు రేపటికి వాయిదా పడింది. రాష్ట్ర విభజన జరిగిన తరువాత తొలి ఆర్థిక సంవత్సరం 2014-15లో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటును 16,000 కోట్ల రూపాయలుగా పరిగణించాలన్న చంద్రబాబు సర్కార్ విజ్ఞప్తిని కేంద్రం తోసిపుచ్చింది. ఆ మొత్తం కేవలం 4,117 కోట్ల 89 లక్షలుగా పేర్కొంది. కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటుకు సంబంధించి అడిగిన ప్రశ్నకు కేంద్రం ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. గతంలో ఏపీ రెవెన్యూ లోటు 16,000 కోట్లు ఉంటుందని లెక్క తేల్చిందని కేవీపీ ప్రస్తావించగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రుణమాఫీ కింద 7,069 కోట్లు, పింఛన్ల పెంపు వ్యయం కింద 3,391 కోట్లు, విద్యుత్ బకాయిల చెల్లింపు కింద 1,500 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్రం పేర్కొంది. సామాజిక భద్రతా పథకాల కింద ఖర్చు చేసిన మొత్తాన్ని రెవెన్యూ లోటుగా పరిగణించలేమని పేర్కొన్న కేంద్రం 2014-15లో రెవెన్యూ లోటు 4,000 కోట్లు మాత్రమేనని వివరించింది. స్టాక్ ఎక్స్చేంజీలో నమోదైన 331 డొల్ల కంపెనీలపై సెబీ కొరడా జుల్పించిన వేళ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. అన్ని అనుమానిత కంపెనీలపై చర్యలు తీసుకోవాలని గత రాత్రి సెబీ ఆదేశాలు జారీ చేయగా సెన్సెక్స్ భారీ నష్టాలను చవిచూస్తే నిఫ్టీ 10,000 దిగువన ముగిసింది. క్రితం సెషన్లో 52 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ ఇవాళ 259 పాయింట్లు తగ్గింది. ఉదయం 32,341 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ ఏ దశలోనూ లాభాల్లోకి మళ్లలేదు. ఓ దశలో 31,915 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయిన సెన్సెక్స్ చివర్లో కాస్త కోలుకుని 32,014 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 79 పాయింట్ల నష్టంతో 10,000 మార్కుకు దిగువన 9,979 వద్ద ముగిసింది. ఇవాళ మదుపర్ల సంపద 1.43 లక్షల కోట్లు ఆవిరైనట్టు స్టాక్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.